ఇక మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ బీఆర్ఎస్ లో టికెట్ లొల్లి మొదలైంది. డోర్నాకల్ టికెట్ కోసం ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్డి నాయక్ మంత్రి సత్యవతి రాథోడ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. బీఆర్ఎస్ లో ఇంటి దొంగలున్నారని ఇటీవల ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. డోర్నాకల్లో తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నట్లుగా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరిగి ప్రచారం చేసి ఒకరిద్దరైతే వాళ్ళ ఆగారిప శత్రువులే ఎట్లా రేట్ అసలు వాళ్ళకి నిద్ర పట్టదు నన్ను చూస్తే. నిజం, ఇప్పుడు వీడు దస్తాడా ఉంటాడా పోతాడా అనుకుంటారు ఇప్పటికీ. నిజంగా ఆ విధంగా ఉన్నోళ్ళు ఇప్పుడు ఉన్నారు, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రేపు ఎన్నికల్లో కూడా ప్రయత్నం చేస్తారు. దయచేసి మీరు ఇది మనసులో పెట్టుకొని పనిచేయాలి. ఇంటి దొంగలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని లక్షలు లక్షలు సంపాదించుకుంటారు, తిరుగుతున్నారు, నాయకులు అనిపించుకుంటారు. కానీ రేపు వాళ్ళు ఎట్లయినా రెడ్డి నాయకుని ఓడించాలని ప్రయత్నం చేస్తారు. ఇంటి దొంగలు గుర్తుపెట్టుకోవాలి. వారి ప్రలోభాలు లేదా వారి యొక్క మాటలకు పడకుండా రేపు మీరందరూ పనిచేయాలి. మీ కృషి, మీ యొక్క అభిమానం, మీ యొక్క ఇక ముసుగులో గుద్దులాట ఎందుకు అనుకున్నారో ఏమో, మంత్రి సత్యవతి రాథోడ్ మనసులో ఉన్న మాటను బయట పెట్టేశారు. తన మొదటి ఆప్షన్ డోర్నకల్ మాత్రమేనని కుండ బదులు కొట్టేశారు. ఇప్పటికే తన మనసులో మాట అధిష్టానానికి కూడా చెప్పేశానని సత్యవతి రాథోడ్ వెల్లడించారు. పార్టీ నిర్ణయం ఎట్లున్నా నన్ను ఆప్షన్ అడిగితే, నా అనుమతి అడిగినా, నన్ను నీ ఆలోచన ఏందని అడిగినా నేను డోర్నకల్ మాత్రమే పూర్తి చేస్తాను. అందరికి చెప్పేది ఒకటే, పార్టీ నిర్ణయం ఎట్లున్నా నన్ను ఆప్షన్ అడిగితే, నా అనుమతి అడిగినా, నన్ను నీ ఆలోచన ఏందని అడిగినా నేను డోర్నకల్ మాత్రమే పూర్తి చేస్తాను. ఇక ఇద్దరు నేతల బహిరంగ వ్యాఖ్యలతో డోర్నాకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాడర్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. డోర్నాకల్ బీఆర్ఎస్ టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న క్యాడర్ అయోమయంలో పడింది.